9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్స్. అధ్యాయం 6 ఆసక్తిని సేకరించడం. లాంగ్ చెన్ లోపలికి వస్తున్న వ్యక్తులను చూసి అతని కళ్ళు చల్లబడ్డాయి. చంద్రుని చుట్టూ నక్షత్రాలు ఎలా గుంపులుగా తిరుగుతాయో అదే విధంగా ఈ వ్యక్తుల సమూహం ఒక నిర్దిష్ట వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంది. అతను పచ్చతో చెక్కబడి చాలా అందంగా కనిపించాడు. అతను మరెవరో కాదు, లాంగ్ చెన్ను మార్షల్ అరేనాలో దాదాపుగా మరణించే స్థాయికి కొట్టిన వ్యక్తి, సావేజ్ మార్క్విస్ కుమారుడు జో యాయోయాంగ్. జో యాయోయాంగ్ సావేజ్ మార్క్విస్ యొక్క గొప్ప వారసుడు, మరియు అతని సాగు ఆధారం అతని తోటివారిలో గరిష్ట స్థాయికి చేరుకుంది. అందువల్ల అతని తోటి గొప్ప వారసులలో అతని ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది. జో యాయోయాంగ్ వెంటనే లాంగ్ చెన్ సమూహాన్ని గమనించాడు మరియు చిన్నగా నవ్వుతూ అతను అటుగా వెళ్లాడు. లాంగ్ చెన్ వైపు చూస్తూ, చివరిసారి జరిగిన దానికి చాలా క్షమాపణలు. నా ఒక్క దెబ్బ వల్ల మీరు మీ స్వంత తల్లిని కూడా గుర్తించలేరని నేను ఊహించలేదు. అతను విచారం వ్యక్తం చేసినప్పటికీ అతని ముఖంలో కనీసం క్షమాపణ కూడా లేదు. లాంగ్ చెన్ను తక్కువగా చూసే రాజులాగా అతని మాటలు అసహ్యంగా నిండిపోయాయి. దాని గురించి చింతించకు. అతి త్వరలో నేను నిన్ను నీ స్వంత అమ్మమ్మను కూడా గుర్తించలేని స్థాయికి కొడతాను. లాంగ్ చెన్ ఉదాసీనంగా నవ్వాడు, కాని లోపల అతను రహస్యంగా కోపంగా ఉన్నాడు. ఆ రోజు అతను మేల్కొన్నప్పుడు అతని తల్లి మరియు ఆ ముసలి రసవాది మాత్రమే అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ వార్త ఆ పాత కర్ర ద్వారా ప్రసారం చేయబడి ఉండాలి. జో యాయోయాంగ్ యొక్క ఒక వాక్యం లాంగ్ చెన్తో పాత రసవాది తన ప్రజలలో ఒకడని చెప్పడానికి సమానం. ఇంకా ఆ రోజు లాంగ్ చెన్ గాయం చాలా భయానకంగా ఉండవచ్చు, కాని వాస్తవానికి ఇది ప్రాణాంతకమైన గాయం కాదు. అతని తల వెనుక గాయం కూడా రక్తం యొక్క మొత్తం కారణంగా బాగా కనిపించింది, కాని అది చాలా తీవ్రంగా లేదు. అందువల్ల దాని చికిత్స కోసం ఖరీదైన ఔషధ మాత్రను ఉపయోగించడంలో ప్రాథమికంగా ఎటువంటి ప్రయోజనం లేదు. పాత రసవాది స్పష్టంగా తన తల్లిని భయపెట్టడానికి మరియు వారి పొదుపు మొత్తాన్ని అతను పీల్చుకోగలడని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటిది ప్రాథమికంగా తనకు ఎటువంటి ప్రయోజనం లేదు, కాని బదులుగా దీర్ఘ కుటుంబ వనరులను బలహీనపరిచింది. వారి ప్రస్తుత జీవన పరిస్థితి మంచు మీద వడగళ్లను జోడించినట్లుగా ఉంది. నిజానికి అతని వెనుక ఇంత దాగే ఉన్న కుట్ర ఉందని అనుకోవడం. లాంగ్ చెన్, నువ్వు చనిపోవాలని చూస్తున్నావా? మీ గాయాలు మానిన తర్వాత మీరు ఇప్పుడు బాధను మరచిపోయారని నేను భావిస్తున్నాను. మీరు మరోసారి సోదరుడు యాయోయాంగ్ చేతిలో సగం చనిపోవాలని కోరుకుంటున్నారని నాకు చెప్పలేదా? అది నిజమే. సాగు చేయలేని చెత్తబుట్ట నిజానికి దుర్మార్గంగా నోరు తెరవడానికి ధైర్యం చేస్తుంది. అతను స్పష్టంగా చనిపోవాలని చూస్తున్నాడు. ఏం ఇడియట్! అటువంటి మూర్ఖుడిని గొప్ప వారసుడిగా పరిగణించనివ్వడం మాకు అవమానం. అతని పక్కన ఉన్న వ్యక్తులు లాంగ్ చెన్ను తిట్టడం ప్రారంభించే ముందు జో యాయోయాంగ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. వారి లాలజలం విపరీతంగా చల్లింది. లాంగ్ చెన్, మీరు నాలాంటి గొప్ప వారసుడు కావచ్చు, కాని మనలో ఒకరు భూమిపై ఉన్నప్పుడు మనలో ఒకరు స్వర్గంలో ఉన్నారు. నువ్వు కేవలం ఒక చిన్న చీమవి. నువ్వు చేయగలిగినదంతా నన్ను తదేకంగా చూడడమే. అందుకే నేను నిన్ను వేధిస్తున్నప్పటికీ మీరు చేయగలిగింది మౌనంగా బాధపడటమే. లేకపోతే పరిణామాలు గతసారి లాగానే ఉంటాయి మరియు మీరు చనిపోయిన కుక్కగా కొట్టబడతారు అని పో యాయోయాంగ్ లాంగ్ చెన్ ముక్కు వైపు వేలు ఎత్తి చెప్పాడు. పావ్! లాంగ్ చెన్ ఉదాసీనంగా నవ్వి, అకస్మాత్తుగా అతను తన చేతిని విస్తరించాడు. ఎవరైనా స్పందించకముందే అతను జో యాయోయాంగ్ యొక్క విస్తరించిన వేలిని గట్టిగా పట్టుకున్నాడు. కొద్దిపాటి శక్తిని ఉపయోగించి చప్పుడు శబ్దం మ్రోవింది. జో యాయోయాంగ్ తన వేలు వెరిగిన నొప్పి అతని శరీరాన్ని మొత్తం కదిలించడంతో దయనీయమైన కేకలు వేసింది. అతని 10 ఫింగర్ 1 హార్ట్ టెక్నిక్ నిజానికి లాంగ్ చెన్ చేత చాలా తేలికగా వెరిగపోయింది మరియు తీయబడింది. క్విక్ కండెన్సేషన్ యొక్క 7వ హెవెన్ స్టేజ్లో అతను బలమైన వ్యక్తి అయినప్పటికీ, ఒక వ్యక్తి బ్లడ్ కండెన్సేషన్ రంగంలోకి అడుగు పెట్టనంత కాలం వారు సాధారణ వ్యక్తుల కంటే కొంచెం బలంగా ఉంటారు. అదనంగా అతను ఆశ్చర్యానికి గురయ్యాడు, కాబట్టి అతను తనను తాను రక్షించుకోవడానికి సమయం లేదు, అంటే అతను ప్రాథమికంగా సాధారణ వ్యక్తి కంటే భిన్నంగా లేడు. లాంగ్ చెన్ జుగుప్సాకరంగా జో యాయోయాంగ్ వైపు చూశాడు. అతని ముఖం నొప్పితో చితికిపోయింది మరియు ప్రశ్నార్థక స్వరంతో అతను ఇలా అడిగాడు, మీరు ఇతరుల కంటే ఎక్కువగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఇతరులు మీకు ఏమీ కాదా? మీరు మీ గురించి మాట్లాడటం లేదని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? అకస్మాత్తుగా జరిగిన అనూహ్య పరిణామం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది మరియు జో యాయోయాంగ్ చాలా బాధలో ఉన్నాడు. అతను సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు మాత్రమే ఇతరులు స్పందించి లాంగ్ చెన్పైకి విసిరారు. బాస్టర్డ్, త్వరపడండి మరియు సోదరుడు యాయోయాంగ్ని విడుదల చేయండి. పో యాయోయాంగ్ను అనుసరిస్తున్న ఇతరులు లాంగ్ చెన్ అతనిపై దాడి చేయడానికి సాహసించాడని చూసినప్పుడు వారంతా అరుస్తూ అతని చుట్టూ గుమిగూడారు. ఎవరైతే ధైర్యంగా వస్తారో వారు నాచేత కొట్టబడతారు
వారు అతనిని చేరుకోబోతుండగా లాంగ్ చెన్ పక్కన అకస్మాత్తుగా ఒక పెద్ద వ్యక్తి కనిపించాడు మరియు ఉరుములతో కూడిన గర్జనతో ఇతరులను వారి చెవిపోటును కదిలించాడు. ఎవరో చూసి లాంగ్ చెన్ నవ్వాడు. షీ ఫెంగ్ తప్ప మరెవరు కావచ్చు. ముందుకు ఛార్జ్ చేయబోతున్న గొప్ప వారసులు. అది షీ ఫెంగ్ అని చూసి ఆగపోయారు. షీ ఫెంగ్ గర్వంగా మరియు దూరంగా ఉండే వ్యక్తి, మరియు అతను ఏదైనా నిర్దిష్ట సామాజిక సమూహంలోకి లాగడం ఇష్టం లేదు. అయినప్పటికీ అతని సాగు ఆధారం గొప్ప వారసులలో అగ్రశ్రేణిగా ఉంది మరియు అతని పెద్ద మరియు ఉన్నతమైన పొట్టితనాన్ని జోడించి అతను అందరినీ భయపెట్టగలిగాడు. ఒక క్షణం అందరూ నిశ్శబ్దంలోకి దిగారు మరియు సాహిత్య హాలు మొత్తం జో యాయోయాంగ్ నుండి నొప్పితో కూడిన మూలుగులు మాత్రమే వినిపించాయి. మీరు ఏమి చేస్తున్నారు అబ్బాయిలు? అకస్మాత్తుగా వైపు నుండి కోపంగా మందలింపు వచ్చింది మరియు ఒక వృద్ధుడు వెళ్ళిపోయాడు. ఈ వృద్ధుడిని చూసినప్పుడు అందరి భావాలు మరింత పెరికిగా మరియు గౌరవంగా మారాయి. ఈ పెద్దాయన సాహిత్య మందిరంలో లెక్చరర్లలో ఒకరు. అతను కన్ఫ్యూషియన్ పండితుడు మరియు అతను నిజాయితీ మరియు కఠినమైన వ్యక్తి అని, తక్కువ మాటలు మాట్లాడే గౌరవప్రదమైన వ్యక్తి అని తెలిసింది. సాహిత్య మందిరంలో పోరాడితే 1 నెల కస్టడీ విధించబడుతుంది. మీరు దీన్ని ప్రయత్నించాలనుకుంటున్నారా? వృద్ధుడు చల్లగా గురక పెట్టాడు. లాంగ్ చెన్ అప్పటికే నలిగిన మరియు వంగే ఉన్న జో యాయోయాంగ్ వేలిని విడుదల చేశాడు. హడావిడిగా పెద్దాయన వైపు తిరిగా అతను నవ్వి, గురువు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము పోరాడలేదు. మేము కేవలం ఒక పరీక్ష చేస్తున్నాము. ఓ, ఒక పరీక్ష హమ్మా! ఎలాంటి పరీక్ష? వృద్ధుడు అంత తేలికగా మోసపోడు మరియు అతను లాంగ్ చెన్ను చల్లగా ప్రశ్నించాడు. 1 వేలు యొక్క బలం 5 వేళ్ల దాడికి వ్యతిరేకంగా ఎంతకాలం నిలబడగలదో మేము పరీక్షిస్తున్నాము. ఈ పరీక్ష ద్వారా సహకార శక్తి అనేది ఆపలేనిది అనే నిర్ధారణకు మేము చేరుకున్నాము. వేలికి ఎంత బలంగా ఉన్నా అది ఇప్పటికీ ఒంటరిగా ఉంటుంది. దాని శక్తి కాలానుగుణంగా బలహీనపడుతుంది మరియు భాగస్వామిపై ఆధారపడటం ద్వారా మాత్రమే శక్తిని స్థిరమైన ప్రవాహంలో విడుదల చేయవచ్చు. ఇది మరింత బలంగా మరియు మరింత స్థిరంగా ఉంటుంది. ఈసారి పరీక్ష జో యాయోయాంగ్ మరియు నేను ఇద్దరికీ సహకార శక్తిని ఎలా సరిగ్గా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి అనుమతించింది మరియు ఇది మన భవిష్యత్ సాగులో చాలా పెద్ద ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. బ్రదర్ జో, ఈ ప్రయోజనాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? లాంగ్ చెన్ క్లుప్తంగా చెప్పాడు. అతను జో యాయోయాంగ్ను దాచిన అర్థంతో చూస్తూ ఉన్నాడు. జో యాయోయాంగ్కు కోపం వచ్చేంత వరకు కోపం వచ్చింది, కాని ఈ మనోవేదనను అతనికి మాత్రమే మింగేయవచ్చు లేదా అతను దానిని తిరస్కరించినట్లయితే అతను లాంగ్ చెన్తో కస్టడీకి పంపబడతాడు. ఒక గొప్ప వారసుడు కూడా సాహిత్య హాలు నియమాలను ఉల్లంఘించలేడు. అవును, అది నిజమే. భావూ యాయోయాంగ్ తన స్వరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి తన వంతు కృషి చేశాడు, కాని నొప్పి అతని వంతు కూడా కరుకుగా వినిపించింది. వృద్ధుడు లాంగ్ చెన్ వైపు చూశాడు మరియు అతని కళ్లలో ఎగతాళి యొక్క జాడ మెరిసింది. కాని చివరికి అతను ఇంకా తల ఊపి, ఇలా ఉంది కాబట్టి ఈ పెద్దాయన మీ ఇద్దరిని నిందించడు. కాని గుర్తుంచుకోండి, భవిష్యత్తులో మీరు ఇక్కడ గొడవ చేయలేరు. ఇది విన్న లాంగ్ చెన్కు అదృష్టం కలిసి వచ్చిందని అందరూ రహస్యంగా నిట్టూర్చారు. లాంగ్ చెన్ కేవలం అర్థంలేని మాటలు చేస్తున్నాడని వృద్ధుడికి స్పష్టంగా తెలుసు, కాని అతను ఇప్పటికీ వారందరినీ విడిచిపెట్టాడు. హే, ఆగండి! జో యాయోయాంగ్ తన పళ్ళు బిగించి వారిద్దరికి మాత్రమే వినిపించే స్వరాన్ని ఉపయోగించి లాంగ్ చెన్ని పిలిచాడు. లాంగ్ చెన్ చేతి దాడి చాలా దుర్మార్గంగా ఉంది. అది అతని వేలు వెరిగపోవడమే కాకుండా అతను తన వేలిలోని మెరిడియన్లను ముస్గా మార్చడానికి ఒక రకమైన తెలియని పద్ధతిని ఉపయోగించాడు. లేకపోతే జో యాయోయాంగ్ అంత తీవ్రమైన బాధను అనుభవించడు మరియు తిరిగి పోరాడటానికి కొంచెం బలం లేకుండా క్షమించే వ్యక్తిగా ముగుస్తుంది. సోదరుడు జో, కొన్ని పరీక్షలు చేయడానికి నన్ను మళ్లీ కనుగొనడానికి సంకోచించకండి. ఈరోజు నేను నీకు చెల్లించాల్సిన వడ్డీకి చిన్న చెల్లింపు మాత్రమే బాస్టర్డ్. చెత్త ఇంకా రావలసి ఉంది. కాని బయట లాంగ్ చెన్ మర్యాదపూర్వకంగా నవ్వాడు. 200 మందికి పైగా గొప్ప వారసులు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా తమ సీట్లను తీసుకున్నారు. వృద్ధుడు తృప్తిగా తల ఊపి ఉపన్యాసం ప్రారంభించాడు. అయినప్పటికీ అతని విషయం వారికి అస్పష్టంగా మరియు అపారమైనది మరియు ప్రాథమికంగా అదంతా చెవిటి చెవుల్లో పడింది. ఇది ప్రతి ఒక్కరికీ మగతగా మారింది, కాని ఎవరూ నిద్రపోయే ధైర్యం చేయలేదు. ఆ వృద్ధుడికి సాగు ఆధారం లేకపోయినప్పటికీ మొత్తం ఇంపీరియల్ కాలేజీలో అతను ప్రతిదానిలో చివరిగా చెప్పేవాడు. ఎవరైనా అతనికి కోపం తెప్పిస్తే వారు వెంటనే తరిమివేయబడతారు మరియు మధ్యాహ్నం మార్షల్ ఆర్ట్స్ డిపాజిటరీలోకి ప్రవేశించడం గురించి మర్చిపోతారు. దీనిని కోళ్ల గుడ్లతో పోల్చవచ్చు. ఒకటి చెడ్డది మరియు ఒకటి ఇంకా మంచిది. అయితే మంచి గుడ్డు తినాలంటే ముందుగా చెడ్డ గుడ్డు తినాలి. వృద్ధుడు అన్ని రకాల విషయాల గురించి మాట్లాడటం కొనసాగించాడు. చరిత్ర,
శాస్త్రీయ రచనలు, అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఎలా పాలించాలో, వ్యవసాయ పరిజ్ఞానం. లాంగ్ చెన్ కూడా దాదాపు నిద్రపోయాడు. అయినప్పటికీ ఫ్యాటీయు వంటి వ్యక్తులు చాలా శ్రద్ధగా విన్నారు. వారు సాగు చేయలేరు, కాబట్టి వారు భవిష్యత్తు కోసం విద్యపై ఆధారపడవలసి వచ్చింది. ప్రభుత్వంతో కొంత పనిని పొందాలని ఆశిద్దాం. ఈ నెమ్మది వేదనలో సమయం నెమ్మదిగా మధ్యాహ్నం వరకు గడిచిపోయింది. లంచ్ తిన్నాక అందరూ బాటిల్ స్కిల్ పెవిలియన్ వైపు దూసుకెళ్లారు. సాగుకు మార్గం లేని ప్రజలు కూడా అనుసరించారు. బ్యాటిల్ స్కిల్ పెవిలియన్లో లెక్కలేనని యుద్ధ నైపుణ్యాలు మరియు సాగు పద్ధతులు ఉన్నాయి మరియు వాటి ద్వారా వెళ్లడం వారికి అదృష్ట ఎన్కౌంటర్ను అందించవచ్చు. బాటిల్ స్కిల్ పెవిలియన్లో 3 అంతస్తులు ఉన్నాయి, కాని దిగువ స్థాయి మాత్రమే గొప్ప వారసులందరికీ తెరవబడింది. ఇది కేవలం ఒక అంతస్తు అయినప్పటికీ ఇప్పటికీ 17 పుస్తకాల అరలు పూర్తిగా అన్ని రకాల యుద్ధ నైపుణ్యాలు మరియు సాగు పద్ధతులతో నిండి ఉన్నాయి. ఇది ప్రజలను అబ్బురపరిచే అద్భుతమైన దృశ్యం. పెద్ద సోదరుడు యాయోయాంగ్, నేను ఇప్పటికే లాంగ్ చెన్తో జీవన్మరణ యుద్ధ ఒప్పందాన్ని కలిగే ఉన్నాను. ఈసారి నీమీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం అతన్ని తప్పకుండా చంపేస్తాను అని లీ హావో గౌరవంగా చెప్పాడు. ఎప్పుడు ఎవరికి తెలుసు, కాని లీ హావో ఏదో ఒక సమయంలో దొంగచాటుగా జో యాయోయాంగ్ పక్కన పరుగెత్తాడు. ఈ సమయంలో జో యాయోయాంగ్ తన వేలి నొప్పిని అణిచివేసేందుకు అప్పటికే తన శక్తిని ఉపయోగించాడు. కాని ముఖ్యమైన విషయం ఏమిటంటే మెరిడియన్లు వేయించబడ్డాయి, కాబట్టి అతను దానిని చికిత్స చేయడంలో సహాయపడటానికి ఒక రసవాదిని కనుగొనవలసి వచ్చింది. అతన్ని చంపడానికి ఇది సరైన సమయం కాదు, లేకుంటే చివరిసారిగా అతన్ని చంపి ఉండేవాడిని. ఫావూ యాయోయాంగ్ తల ఊపాడు. అకస్మాత్తుగా అతను అడిగాడు, అది సరే, చివరిసారి మీరు అతని చేతిలో ఎలా కొట్టబడ్డారు? వాస్తవానికి నేను అజాగ్రత్తగా ఉన్నాను మరియు లాంగ్ చెన్ ఆ అవకాశాన్ని పొందాడు. ఫలితం నిజంగా నాకు కోపం తెప్పించింది. చెత్త నన్ను ఒక్కసారి ఓడించగలదని అనుకోవడం. లీ హావో అంతులేని విచారంతో సమాధానమిచ్చాడు. ఆ ఒక్క నష్టం అతని ప్రతిష్టను దిగజార్చింది మరియు అతని వెనుక ప్రజలు అతని గురించి గుసగుసలాడుకోవడం మరియు గాసిప్ చేయడం అతనిని కోపంతో వెర్రివాడిగా మార్చింది. అతను చివరిసారి కేవలం అజాగ్రత్త యొక్క చిన్న క్షణం అని నమ్మాడు, కాబట్టి ఈసారి అతను ఖచ్చితంగా లాంగ్ చెన్ను చంపే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. లాంగ్ చెన్ చనిపోవడానికి అనుమతించబడదు, కనీసం ఇప్పటికైనా కాదు. దీన్ని గందరగోళపరచవద్దు. లీ హావోకు అర్థం కాలేదని జో యాయోయాంగ్ ఆందోళన చెందాడు, కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా తనను తాను పునరావృతం చేశాడు. అప్పుడు నేను ఏమి చేయాలి? అతన్ని ఇలా వదిలేయండి? లీ హావో కొంత ఇష్టం లేకుండా అడిగాడు. ఫావూ యాయోయాంగ్ అతని మెలితిరిగిన వెరిగిన వేలిని చూసి కోపంతో పళ్ళు కొరుకుతూ, మీరు అతనిని చంపలేనప్పటికీ మీరు అతని శరీరంపై ఉన్న 2 వస్తువులను తిరిగే తీసుకోవాలనుకుంటే అది బాగానే ఉంటుంది అని చెప్పాడు. లీ హావో అది విన్నప్పుడు అతని కళ్ళు ఉద్వేగంతో వెలిగిపోయాయి. అద్భుతం! ఈసారి అతను నా నుండి తీసుకున్న వాటిని నేను తీసుకుంటాను మరియు నేను అతని కళ్ళను కూడా తీసుకుంటానని అనుకుంటున్నాను. అతని కళ్లలోని వ్యక్తీకరణ చూడటం నాకు నిజంగా కోపం తెప్పిస్తుంది. జో యాయోయాంగ్ మరియు లీ హావో నవ్వారు, కాని టోమ్లపై ఆసక్తి చూపుతున్న లాంగ్ చెన్ కూడా నవ్వినట్లు వారు గమనించలేదు. అయినప్పటికీ అతని చెరునవ్వు వారితో పోలిస్తే చాలా చల్లగా ఉంది. చిరుతపులి 2 గువ్యలను చూస్తూ లాంగ్ చెన్ యొక్క ప్రస్తుత స్థానం నుండి అతను తన ఆధ్యాత్మిక బలాన్ని ఉపయోగించి వారిద్దరూ ఏమి మాట్లాడుతున్నారో గోచర్యం చేయడానికి అతను ఖచ్చితంగా ఉంచబడ్డాడు. అతను వారు చెప్పేది స్పష్టంగా వినలేకపోయినప్పటికీ వారి వ్యక్తీకరణలను చూస్తే అతను ఇప్పటికీ చాలా వరకు ఊహించగలిగాడు. వారిద్దరూ ఏమీ జరగనట్లుగా ప్రవర్తించడం మరియు పుస్తకాల అరలో ఉన్న పురాతన బొమ్మలను బ్రోస్ చేయడం ప్రారంభించడాన్ని గమనించిన లాంగ్ చెన్ కూడా వారితో వ్యవహరించడానికి ఇష్టపడలేదు. బదులుగా అతను తన అసలు లక్ష్యం కోసం వెతకడానికి మారాడు. అతను కలిగే ఉన్న పిల్గాడ్ జ్ఞాపకాలు వాస్తవానికి చాలా అసంపూర్ణంగా ఉన్నాయని అతను గ్రహించాడు. 9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్ కాకుండా మిగిలినవి రసవాదానికి సంబంధించినవి. యుద్ధ నైపుణ్యాలు లేవు, కాబట్టి అతను ఖచ్చితంగా ఈ రోజు ఒకదాన్ని పొందవలసి ఉంది. లాంగ్ చెన్ ఎట్టకేలకు యుద్ధ నైపుణ్యంపై స్థిరపడ్డాడు మరియు దానిని తీసుకోవడానికి తన చేతిని చాచబోతున్నాడు. అకస్మాత్తుగా అతని ముందు ఒక చీకటి ముఖం ఉన్న వ్యక్తి దానిని పట్టుకున్నాడు. నన్ను క్షమించండి, ఈ పుస్తకం నా ఇష్టాన్ని తీసుకుంది. ఆ వ్యక్తి లాంగ్ చెన్ వైపు కూడా చూడలేదు మరియు అతని పక్కన ఎవరూ లేనట్లుగా ప్రవర్తిస్తూ అతను టోమ్ని బ్రోస్ చేయడం ప్రారంభించాడు. లాంగ్ చెన్ కొద్దిగా మొహం తిప్పాడు. ఇది చాలా స్పష్టంగా ఉద్దేశపూర్వకంగా జరిగింది, కాని లాంగ్ చెన్ చర్య తీసుకోలేదు, బదులుగా వేరే బుక్కేసుకు మారాడు. అతను ఒక అరచేతి యుద్ధ నైపుణ్యాన్ని చూసి దానిని తీసుకోవడానికి చేరుకున్నాడు. చాలా కాలం నుండి ప్రక్కన వేచి ఉన్న చీకటి ముఖం కలిగిన సహచరుడు మరోసారి దానిని పట్టుకున్నాడు.
నన్ను క్షమించండి. ఇది పావ్. ఆ చీకటి ముఖంపై నిర్దాక్షిణ్యంగా చెంపదెబ్బ పడింది. అతని మాటలకు అంతరాయం కలిగేస్తూ అతన్ని ఎగిరిగంతేసింది.